తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎండలైతే మండిపోతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఇటు రోహిణి కార్తీ రాకముందే ఎండలైతే గత 5 రోజుల నుంచి కూడా రానున్న 5 రోజులు కూడా ఎండలైతే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అయితే ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏలూరు జిల్లాకు చూసుకునేటప్పటికి ఏలూరు జిల్లాలోని ఆ 28 మండలాలు అంటే సుమారు అన్ని మండలాలు కూడా ఇటు రానున్న 5 రోజులు కూడా 45 డిగ్రీల నుంచి 54 డిగ్రీల వరకు కూడా నమోదవుతుందని ఇటు వాతావరణ శాఖ అయితే హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ఏలూరు జిల్లా పూర్తిగా కూడా ఇటు రెడ్ జోన్లో అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఏలూరు జిల్లాలకు సంబంధించి ఇటు ఏదైతే ద్వారకా తిరుమల, కుక్కునూరు, పెదపాడు, కామవరపుకోట, ఉంగుటూరు, వేలేరుపాడు, ఏలూరు అర్బన్, ఏలూరు రూరల్, అలాగే నిడమర్రు, పెదవేగి, పోలవరం, లింగపాలెం, జీలుగుమెల్లి, మండవల్లి, టీ నరసాపురం, కైకులూరు, కలిదిండి, చాట్రాయి, కొయ్యలగూడెం, చింతలపూడి, ఆగిరిపల్లి, బుట్టాయిగూడెం, నూజివీడు సుమారు 28 మండలాల్లో కూడా ఇటు ఉదయం 11 గంటలకి 42 డిగ్రీలతో నమోదయ్యి సాయంత్రం 5-6 గంటల వరకు కూడా 54 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా తీవ్ర ఉష్ణోగ్రతలు అయితే ఉంటున్నాయి. రానున్న 5 రోజుల్లో ఇదైతే బాగా తీవ్రతరం అయ్యి ఇటు 54 డిగ్రీల వరకు కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇటు ఉదయం 11 గంటలకే ఎండ అయితే సూర్యరశ్మి అయితే బాగా నిప్పులు కక్కుతూ ఉందని దీనికి సంబంధించే ఈ రానున్న 5 రోజులు కూడా ఈ తీవ్ర ఎండ గాలులు ఏదైతే ఉన్నాయో వేడి గాలులు వీచే అవకాశం ఉన్నాయి. దీనికి సంబంధించి ఇటు వడదెబ్బలు కూడా తగిలే పరిస్థితి ఉంది. అందుకనే ప్రజలందరూ కూడా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇటు శీతలపాలెనికి సంబంధించి చలివేంద్రాలు అలాగే మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే వైద్యులు అయితే ఇటు అనారోగ్యంతో ఉన్నవారిని, వృద్ధాప్యంలో ఉన్నవారిని, చిన్నపిల్లల్ని కూడా ఇటు తగు జాగ్రత్తలు తీసుకొని అంటే బాడీలో గ్లూకోజ్ లెవెల్ ఉండేటట్టు కూడా శీతలపాలెని తీసుకోవాలని చెప్తున్నారు. అలాగే ఉదయం 11 గంటల తర్వాత ఎవరు కూడా బయటికి రావద్దు, అత్యవసరం అయితే తప్ప నుంచి బయటికి రావద్దు అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న పరిస్థితుల్లో ఇటు వైద్యులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం కూడా ఎండల మీద అయితే తగు చర్యలు తీసుకొని ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది.